అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకోవటంలో స్వార్థం లేదండి. ఎందుకంటే అందరూ బాగోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగోవాలి, అందులో మనం కూడా బాగోవాలి కదండి. భగవంతుడికి దండం పెట్టుకునేటప్పుడు కూడా అదే అనుకుంటాం, ఇరుగు పొరుగు అందరూ చల్లగా ఉండాలి, బాగుండాలి అని కోరుకుంటాం కదా. అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ అందరూ చెడిపోవాలి, నేను ఒక్కదాన్నే బాగోవాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఎందుకంటే నేను చేసేదే కరెక్టు, నా మాటే కరెక్టు, నేను అస్సలు ఇంట్లోంచి బయటికి రాను, అసలు ఎవరు ఏం జరుగుతుందో నాకు తెలీదు అని అనేవాళ్ళు కొంతమంది. కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ముందు వాళ్ళకి తెలిసాకే బయటికి తెలుస్తుందండి. అంత చెవులు పెట్టుకుని ఉంటారు. అంటే వాళ్ళు బయటికి రారు, ఎవరైనా వెళ్ళి కూర్చున్నారనుకోండి మొత్తం ఈకి తోక అంతా మొత్తం లాక్కుని గుట్టుమట్టు చేతిలో పెట్టుకుంటారు. ఎవరన్నాను ఏమ్మా అంటే ఏమోనండి నేను బయటికి రాను కదా, అసలు నాకేమీ తెలియదండి, అసలు అయ్యో నేను అసలు బయటికి రాను, ఎవరు కూడా పట్టించుకోను. కానీ పట్టించుకుని 10 మందికి అప్పుడే చెప్పేస్తారు, పట్టించేసుకుంటారు, 10 మందికి చెప్పేస్తారు. వాళ్ళకి తెలిసాక ఈ రోడ్డు మీద కూర్చునే వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకే ముందు తెలిసేది. అలా ఉంటారండి కొంతమంది, ఏమీ తెలీదు అని చెప్తారు. ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏంటేంటో చెప్తూ ఉంటారు. ఇది తినకండి, అది తినకండి, ఇలాగుండండి, అలాగుండండి. ఏడకొకటి పూర్తిగా తెలిస్తే కదా వాళ్ళకి చెప్తాకి. ఏమండి మనకు తెలిసింది ఎంతవరకు, అవతల వాళ్ళు ఏం తినాలో ఏం తినకూడదు వాళ్ళకి తెలీదా? తెలుసు కదా, వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం కదా. అంటే నేను ఈ లోకాభిరామాయణం ఏంటంటే అమ్మలక్కలు మన వాళ్ళు ఆడవాళ్ళు కూర్చునేటప్పుడు ఇలా పడతా ఉంటారు. నేను ఎక్కువ ఈ పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ కనుక కౌన్సిలింగ్ ఫీల్డ్లో ఉంటాను కనుక వచ్చేవాళ్ళు మాటలు వాళ్ళు కూర్చున్నప్పుడు 10 మంది కూర్చుంటారనుకోండి నా దగ్గర, వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి వాళ్ళ మైండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. దాంట్లో బాగా తలపండి ఉన్నాను అనమాట. వయసుకు మించిన అనుభవం వచ్చింది అప్పట్లోనే నాకు. ఇవన్నీ చూసి 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 ఇంతవరకు వచ్చేది. ఎప్పుడూ కూడా పక్కోళ్ళు దాంట్లో వేలు పెట్టకూడదని చెప్తాను నేను. ఎప్పుడూ అండి మనం ఎంతవరకు కలగజేసుకోవాలి అంతవరకే కలగజేసుకోవాలి తప్ప అతి మిక్కిలిగా వెళ్ళిపోయామంటే అనర్థాలకు దారితీస్తుంది. ఏమంటారు చెప్పండి? తెలీదు అనేవాళ్ళ దగ్గర అసలు చెప్పకూడదు.